24 గంటలు ప్రతి ఒక్కరికి సమానంగానే ఉంటాయి. కానీ 99% మంది వాటిని వృధా చేస్తారు. మొదటిగా, నీ రోజు 24 గంటలను 3 భాగాలుగా విభజించు. మొదటి 8 గంటలు ఎవరికి కనిపించకుండా నిశ్శబ్దంగా కష్టపడు. నువ్వేం చేయటం లేదని వాళ్ళకనిపించాలి. ఒకరోజు నీ ఫలితం వాళ్ళని ఆశ్చర్యపరచాలి. తర్వాతి 8 గంటలు పూర్తిగా నిద్రపో. ఎందుకంటే అలసిపోయిన మెదడు ఎప్పుడూ సరైన నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు మిగిలిన 8 గంటలు, ఇక్కడే అసలు గేమ్ మొదలవుతుంది. 2 గంటలు నీ శరీరానికివ్వు. జిమ్కి వెళ్ళు, పరుగెత్తు, నేను బలంగా మార్చుకో. మరిన్ని 2 గంటలు నీ స్కిల్స్ మీద పనిచెయ్యు. నీ విలువ అంతగా పెరగాలి. ఎవరూ నిన్ను పట్టించుకోకుండా ఉండలేరు. మరిన్ని 2 గంటలు నీ కుటుంబానికివ్వు. ఎందుకంటే అసలు బలం అక్కడ్నుంచే వస్తుంది. 1 గంట స్నేహితుల కోసం. కాని గుర్తుంచుకో, ప్రతి ఒక్కరూ స్నేహితులు కాదు. చివరి 1 గంట ఒంటరిగా కూర్చో, నిశ్శబ్దంగా ఆలోచించు, రేపటి ప్లాన్ తయారు చేసుకో. ఇలా 21 రోజులు వరుసగా చేస్తే ప్రజలు నిన్ను చూసి ఇతను ముందున్న వ్యక్తి కాదు అని అంటారు. నీకు ధైర్యముంటే ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చెయ్యి. కామెంట్లో 21 రోజులు అని టైప్